ఇవాళ నా ఫేవరెట్ కర్రీ, నాకు చాలా ఇష్టమైన కర్రీ ఏంటంటే చామదుంప పులుసు. ఈ వీడియో చూసే వాళ్ళలో ఎంతమందికి చామదుంప పులుసు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. చాలా సింపుల్‌గా చేస్తాను. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. చాలా బావుంటుంది. చాలా బాగా తింటారు కూడా. తిన్నవాళ్ళు కూడా బావుందని చెప్తారు. ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా? స్టవ్ పైన కడాయి పెట్టుకొని మీకు కావాల్సినంత ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి కావాల్సినన్ని పోపు దినుసులు యాడ్ చేసుకోండి. ఇంగువ మాత్రం మర్చిపోవద్దు. ఇంగువ యాడ్ చేసుకున్న తర్వాత కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఆనియన్స్ సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. ఆనియన్ సాఫ్ట్ అయిన తర్వాత అందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర అండ్ పసుపు యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. పచ్చి వాసన పోయిన తర్వాత కారం, ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. కారం, ధనియాల పొడి యాడ్ చేసుకున్న తర్వాత అందులోనే సాల్ట్ కూడా మీరు టేస్ట్‌కి తగ్గట్లు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఉడికించి పక్కన పెట్టుకున్న చామదుంపలను కూడా వేసి బాగా కలపండి. కలిపేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టి కొంచెం వేగిన తర్వాత మీకు ఎంతైతే చింతపండు గుజ్జు కావాలో అంత చింతపండు గుజ్జు వేసుకొని కావాల్సినన్ని వాటర్ పోసుకొని టేస్ట్ చెక్ చేసుకొని ఉప్పు, కారం అన్నీ చెక్ చేసుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉడికించండి. 10 మినిట్స్ తర్వాత కూర అనేది మనకి దగ్గర పడుతుంది. అంటే కర్రీ అనేది మనకి ఏ కన్సిస్టెన్సీలో కావాలో మీరు చెక్ చేసుకోండి. నాకు కొంచెం దగ్గర ఉంటేనే ఇష్టం. నేను దగ్గరికే కొంచెం ఉడకబెట్టేస్తాను కర్రీని. పులుపు కొంచెం ఎక్కువైతే దాంట్లో బెల్లం కానీ, షుగర్ కానీ యాడ్ చేసుకోండి. నేనైతే యాడ్ చేయలేదు. మా ఆయనకి ఇష్టం ఉండదు కాబట్టి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఉంటాం అలా. బాయ్.